హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డెలైట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అసోసియేట్ అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రీసెంట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎంగేజ్మెంట్ కంట్రోలర్ అనమాట. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయేందుగా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అనాలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా డెమాన్స్ట్రేటెడ్ యాప్టిట్యూడ్ ఫర్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి మీరు చాలా యాక్టివ్గా ఉండాలన్నమాట. అంతేకాకుండా ఎక్సెల్, వర్డ్ అండ్ అదర్ ఆఫీస్ ప్రోగ్రామ్స్ సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏబుల్ టు వర్క్ అటానమస్లీ, హైలీ సెల్ఫ్ మోటివేటెడ్ వర్క్ ఇండిపెండెంట్లీ. సో సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ అయ్యి ఉండాలి. గుడ్ ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ ఆర్ మస్ట్. సో ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి మస్ట్ షుడ్ బి కంపల్సరీ మంచి స్కిల్స్ అయితే ఉండాలి. ఎక్సెల్ సంబంధించి అడ్వాన్స్ లెవెల్లో మీకు స్కిల్స్ ఉంటే ఏదైనా సర్టిఫికేషన్ చేసి ఉన్నా కూడా మీకు చాలా వరకు వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్ పవర్ పాయింట్ స్కిల్స్ ఆర్ డిజైరబుల్. సో బేసిక్ పవర్ పాయింట్ స్కిల్స్ ఉన్నా సరిపోతుంది. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలన్నమాట. షిఫ్ట్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే 9 AM నుంచి 6 PMకి ఒక షిఫ్ట్ ఉంటుంది. తర్వాత 11 AM నుంచి 8 PMకి ఒక షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, బీకామ్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు విత్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్ట్రాంగ్ అనాలిటికల్ స్కిల్స్ వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, బీకామ్ వాళ్ళకి కానీ ఎంబీఏ వాళ్ళకి కానీ. సో వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ SAP, team player with positive attitude, strong verbal and written communication skills and excellent interpersonal skills అయితే ఉండాలన్నమాట. సో అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.